ఎందుకంటారు? మీకు ఒక విషయం చెప్పమంటారా? దీని కానీ మీరేమో హృదయంలో పెట్టుకోగలిగితే, ఈరోజు మనం ఈ యొక్క భూలోకాన్ని అబ్జర్వ్ చేస్తుంటే నోవాహు దినం ఎలా ఉన్నాయి, ఈరోజు అలా ఉన్నాయి. మత్తయి 24 అధ్యాయంలో కూడా దేవుడు రెండో రాకడ సూచనలు వచ్చినప్పుడు ఏమని తెలియజేస్తాడంటే, నోవాహు దినంలో ఏ విధంగా ఉన్నాయో ఆ దినాలు ఆ విధంగా ఉన్నప్పుడు నేను మళ్ళీ రెండో రాకడ వస్తానని తెలియజేశాడు. ఈరోజు మీరు ఖచ్చితంగా గమనించండి. ఒకసారి వచ్చిన నేను చదువుతాను 6వ అధ్యాయం 5వ వచనంలోని, నరులు చెడుతను భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులను ఊహ ఎప్పుడు కేవలం చెడ్డది. ఈ రోజున ఆ రోజులు ఎలా ఉన్నాయో ఈ రోజులు కూడా అలా ఉన్నాయి. ఈరోజు నా హృదయం ఎంత బాగా రావాలో తెలుసా? ఈరోజు నా మీటింగ్స్ ఎందుకు జరుగుతున్నారు? ఏదో వార్షికోత్సవం జరిగిందని మాత్రమే కాదు, దాని ఉద్దేశం అది కాదు. కొన్ని ఆత్మలు రక్షింపబడాలి, కొన్ని ఆత్మలు చెంతకు రావాలి, కొన్ని ఆత్మలు దేవుని చెంతకు వచ్చి ఆయన నిత్యత్వంలో జీవించాలన్న ప్రధానమైన ఉద్దేశమే. ఆ కాలంలో అలా ఉంది. అప్పుడు తెలియజేస్తాడు, నీ కొరకు నువ్వు ఓడని సిద్ధం చేసుకో. ఓడ అనగా మనకు ఆత్మీయ జీవితం. ఏమిటి ఒకసారి చెప్తారు? ఓడ అంటే ఏంటి? ఆత్మీయ జీవితం. గట్టిగా చెప్తారు, ఓడ అంటే ఏంటి? ఆత్మీయ జీవితం. మనకు ఆత్మీయ జీవితం మనమే కట్టుకోవాలి. సావుకులకి ఏమిటంటే మేము ప్రోత్సహిస్తూ ఉంటాం, కానీ మీరు ఇలా ఉండదు కదా. నీళ్ళ దగ్గర తీసుకొని రాగలుగుతాం, కానీ నీళ్ళు తాపలేము కదా. వీరున్నంతసేపు భక్తి కొని మిమ్మల్ని ఎక్కడ చూడగలుగుతాం? మీ యొక్క వ్యక్తిగత భక్తి జీవితం మేము చూడలేం కదా. మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నోవాహు ఒకటి కనిపించాడు. ఈరోజున ఈ భూలోకంలో అందరం చూస్తుంటే ఈరోజు ప్రత్యేకంగా మనం కనబడగలుగుతున్నాం అనేది ప్రధానమైన ఉద్దేశం. ఆ రోజులు అలా ఉన్నాయి, ఈ రోజు కూడా అలా ఉన్నాయి. మీరు ఒప్పుకుంటున్నారు కదా? ఆ రోజు నోవాహు దినంలో ఎట్లా ఉన్నాయో ఈ రోజు భూమి మీద ఉన్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. తాగుదామా, ఎప్పుడు తాగుదామా, సుఖించమైన జీవితం, ఏం ధరించుకుందామా అని జీవితమే కొనసాగుతుంది. పెళ్లి చేసుకున్నారు, పెళ్లి ఇచ్చుకుంటున్నారు. ఆ దినాలు అలా ఉంటుంది, ఈ దినాలే ఉంటుంది. కానీ ఒక నోవాహు మాత్రం ప్రత్యేకంగా కనపడ్డాడు. ఈరోజున దేవుడు పరిశీలిస్తున్నాడేమో, భూమి మీద ఒక్కడైనా నా కొరకు ఉన్నాడేమో పరిశీలిస్తున్నాడేమో దేవుడు. నాకైతే భూమి ఎంత చూస్తున్నప్పుడు ఒక్కడు లేడని తెలియజేస్తున్న ప్రదేశంలో నోవాహు ఒక్కడు కనిపించాడు. ఈరోజు దేవుడు పరిశీలిస్తున్నాడు మన జీవితాన్ని. భూమి మీద నా కొరకు ఎవరు ఉన్నారు? ఈ భూలోకంలో, ఈ యొక్క భారతదేశంలో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో, ఈ యొక్క రామపురంలో నా కొరకు ఎవరున్నారు? అందరూ తిరుగుతున్నారు, తాగుతున్నారు, సుఖిస్తున్నారు, వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు, కానీ నా కొరకు ఎవరున్నారు? నేను చెప్పిన ఆత్మ నెరవేర్చేవారు ఎవరున్నారు? నాకు జీవితంలో నేను నియమించిన ఆత్మ నెరవేర్చేవారు ఎవరున్నారని భూమిలోకంలో కనిపించినప్పుడు నోవాహు ఒకడు ఉన్నాడు. ఈ రోజున మనందరం ఆ కౌంట్ ఇష్టం మనం రుందుముగా దేవుడు పరిశీలిస్తున్న సమయం ఏదో. ఎంతకాలం దేవుని బాధపరుస్తూ ఉంటాం, ఎంతకాలం దేవుడు దుఃఖపరుస్తూ ఉంటాం మనకు జీవితాల ద్వారా. బ్రతికిన దినాలు ఎన్ని, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎట్లు చెట్టు మార్పు వస్తుందో తెలియదు. కానీ చెడుతనంతలా ప్రబలిస్తున్న కాలంలో నేను మాత్రం దేవుని కోరుకుంటానని మనం చేసుకోగలిగితే ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఇక నా ఓడలో దేవుని కట్టుకుంటున్నామా లేదని ప్రధానంగా ఆలోచన. దేంతో కట్టుకోవాలి? సిద్ధి స్వరూపంతో, దానికి క్రీస్తు సాదృశ్యం ఉండాలి. జలపలం అనేది మన తుప్పల్లో వాన పట్టమా? ఎన్ని అడుగులో అరారాతి పర్వతం మీదకి వెళ్ళినది, దాని అంత పెద్ద పర్వతం లేదు, మునిగిపోయింది. తలలైన పాపపు జీవితాలు కొనసాగుతున్న పాపపు లోకంలో మనం కనుక తేలాలంటే, నిలబడాలంటే అది క్రీస్తు మనలో ఉంటేనే మాత్రం సాధ్యమైతే. క్రీస్తు మనలో ఉంటేనే సాధ్యమైతే. ఇంత సడలిలో అన్ని ఎదురు సమస్యలే, నీళ్ళన్నీ ఎదురు తంతున్నాయి, ఈ జలప్రలయాన్ని కొడతా ఉన్నాయి, ఈ యొక్క వాడిని కొడతా ఉన్నాయి. ఎటు తీసుకోవాలో తెలియదు ఈ యొక్క జీవితం. ఈ యొక్క పాప జీవితంలో ఎటు వెళ్తున్నామో తెలియదు, ఈ లోక జీవితంలో ఎటు వెళ్తున్నామో తెలియదు. ప్రతిరోజు బిజీగానే ఉంటున్నాం, మన పడిబట్టులో తిరుగుతున్నాం, మన సొంత ఆలోచనలో తిరుగుతున్నాం, లోకంతోనే తిరుగుతున్నాం, లోకంలోనే జీవిస్తున్నాం. కానీ ఇంత లోకైనా ఇంత పాపం జీవితాల్లో, పాపంతో ఉన్న లోకంలో నీకు వ్యక్తిగత ఆత్మీయ జీవితం కట్టబడాలంటే నీకు జీవితం క్రీస్తుతో కట్టబడాలి. క్రీస్తుతోనే కట్టబడితే అది సాధ్యమైంది.
శ్రమతో కొట్టబడుతున్నా మా జీవితంలో? మీకు జీవితాలు శ్రమతో కొట్టబడుతున్నాయా, నిందలతో కొట్టబడుతున్నాయా? నాకైతే తెలియదు. కానీ మేము ఓడ కాలాలంటే, మేము ఓడ అనేక మందికి కనపడాలంటే, ఎంతమంది ఏదైనా సరే మీ ఓడ మాత్రం నిలకడగా ఉండాలంటే మీ యొక్క జీవితం క్రీస్తుతో కట్టబడాలి. క్రీస్తుతో కట్టబడితే కదా సాధ్యమైంది. ఇంత కన్నీటి ప్రయాణం, దుఃఖమే, బాధ, కష్టమే, ఇబ్బంది నిన్నెప్పుడు ముంచేస్తుంది. నీ పైకి తాగుతున్నాయి, కింద ఓడంటే ఎలా ఉంటుంది? సమానంగా ఎగుతాం. అల్లు తంతా ఉంటే ఓ పక్క, ఇటు కొడతా ఉంటే అటు కొడతా ఉంటే, ఇటు పోతాడు, ఓడ తిరుగుతూ ఉంటుంది, మునిగాడుతూ ఉంటుంది. కానీ అది మాత్రం నీళ్ళలోనికి మనదు. ఎందుకంటే తెలుసు, అది క్రీస్తుతో కట్టబడినట్టే. వ్యక్తిగత జీవితంలో క్రీస్తుతో కట్టబడి ఉంటే ఎన్ని శ్రమలైనా కానీ, ఎన్ని ఇబ్బందులైనా కానీ, నిత్యం శ్రమంతో మునిగిపోయిన పర్వాలేదు. క్రీస్తుతో కట్టబడితే ఎప్పుడు తేలుతానే ఉంటాడు. దేవుని కొరకు జీవిస్తానే ఉంటాం, దేవుని కొరకు బ్రతుకుతానే ఉంటాం. వాడిని దేవునితో కట్టుకోగలుగుతున్నామా? లేదంటే మనం ఇష్టానుసారంగా ఆత్మీయ జీవితం కట్టుకునే దాన్ని వదిలిపెట్టుకున్నామా? కట్టుకుంటున్నామా వ్యక్తిగతమైన జీవితాన్ని? దేవునితో కట్టుకోగలుగుతున్నామా? దేవునితో వ్యక్తిగత జీవితం కట్టుకొని ముందుకు సాగగలుగుతున్నామా? ఎప్పుడు వదిలేసుకున్నామా? అంటే దేవునితో గడపడం, దేవునితో గడిపే జీవితంలో ఒక తీపి జ్ఞాపకం అయిపోయిందా? కన్నీటి ప్రార్థన అనేది ఒకనాటి జ్ఞాపకం అయిపోయిందా? మోకాలు అడుగు అనేది చేసాం ఒకనాడు, ఆ రోజులో మేము చేసాం చూడండి, ఒక జ్ఞాపకం అయిపోతుందా? జ్ఞాపకంగా మునిగిపోతుందా? కన్నీటి ప్రార్థన జీవితం, మోకాలు అనుభవం, ఒక రాత్రి అంతా దేవునితో పిలుగాడాను, ఒక తీపి జ్ఞాపకం అయిపోయిందా? అది జ్ఞాపకంగా మునిగిపోకూడదు. లోకం చూడండి, పాపంతో మునిగిపోయింది. సాతాను నిత్యం మన జీవితంలో, వారి జీవితంలో కన్నా మన జీవితం ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటాడు. లోకంతో ఆశలు కల్పిస్తుంటాడు, అది కావాలి. చిలుపులో చిక్కులు పెట్టి పాపంలో మనకి ముంచుతూ ఉంటాడు. ఏం కాదులే, ఇదే కదా ఏంటి అని రాజీపడి ఉంటే నోవాహు కూడా మిగిలేవాడు కాదేమో. నోవాహు కూడా మిగిలేవాడు కాదేమో. రాజీపడిన జీవితాన్ని జీవించింది, రాజీపడిన భక్తిని జీవించింది, రాజీపడిన జీవితాన్ని జీవించింది. ఇంత పాప లోకంలో ఉన్నా, ఇంత పాప లోకం నా చుట్టూ ఉన్నా, నేను మాత్రం నా దేవుని కొరకు ఉన్నాను. మనం తీర్మానం చేసుకుంటే నిలబడుతున్నామా దేవుని కొరకు? అందరూ కేవలం చెడ్డదైపోయింది, కేవలం చెడ్డది అని కేవలం పరిశుద్ధి, మన హృదయాలు కేవలం చెడ్డదైపోయింది. కట్టుకోగలుగుతున్నామా నాకు ఆత్మీయ జీవితాన్ని? నా ఓడను కట్టుకోగలుగుతున్నామా? ఓడ జీవితం నాకు ఆత్మీయ జీవితాన్ని పతనమయ్యే స్థితిలో ఉందా, లేదా కట్టుకొని ఉందా? లేదా అలలు వస్తున్నప్పుడు, నిందలు వస్తున్నప్పుడు, అవమానం వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు మునిగిపోతున్నామా? దాంట్లో పడిపోతున్నామా? రాసి పడిపోతున్నామా? ఏం కాదు, ప్రార్థన కలగకపోతే నేను ఫంక్షన్ వదులుకోవాలి, ఇది ఎదుర్కొంది ఏం కాదులే, ఒక్కరోజు కదా, ఒక్క నిమిషం కదా, ఈ ఒక్క పూట ప్రార్థన చేయకపోతే ఏమైంది, ఈ ఒక్కరోజు వాక్యం చదవకపోతే ఏమైంది, ఈ ఒక్కరోజు కదా, ఈ ఒక్క పూట అనుకుంటానేమో. జాగ్రత్త, రాజపడిపోకూడదు. ఏ సమయమైనా రాజపడిన జీవించాలి. అది ఇప్పుడు సాధ్యం తెలుసా? మనకు ఆత్మీయ జీవితాన్ని క్రీస్తుతోనే కట్టుకున్నప్పుడు మాత్రమే సాధ్యమైంది. క్రీస్తుతో కట్టుకున్నట్టు ఆత్మీయ జీవితాన్ని. ఈరోజు నా యొక్క పూట మీతో మాట్లాడి సంభాషించేది ఏంటంటే, దేవుని అహంకారం పెట్టి మాట్లాడిందంటే మన ఆత్మీయ జీవితాన్ని క్రీస్తుతో కట్టుకోవాలి. చెప్తారా ఏం చేయాలి? ఆత్మీయ జీవితం దేంతో కట్టుకోవాలి? దేంతో కట్టుకోవాలి? అందరూ ఒక్కసారి చెప్పగలుగుతారు. దేంతో కట్టుకోవాలి? బిగ్గరగా క్రీస్తుతో కట్టుకోవాలి. సొంత ఆలోచన కాదు, సొంత తలంపులు కాదు, సొంత ఇష్టాలు కాదు, మనకి ఇష్టమైన జీవితం కాదు, మనకి ఇష్టమైన భక్తి కాదు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో, మన ఇష్టమైన భక్తి కాదు. నోవాహును ఒక ఓడ కట్టను మాత్రమే చెప్పాడు, దానికి కొడుకులు చెప్పాడు. చెప్పలేదా? చదవండి 15వ వచనం. నువ్వు దాన్ని చేయవలసిన విధి ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తుగలదై ఉండవలను. మనకు చెప్పాడు. మనకు భక్తి జీవితంలో కొలత పడిపోయాడు. ఏం కాదులే, ఎట్లా కడితే ఏమైంది, ఎట్లా ప్రార్థన చేసుకుంటే ఏమైంది, ఎట్లా ప్రార్థించుకుంటే ఏమైందని రాజీ పడే జీవితం కలుగుంటే ప్రమాదంలో మనం జాగ్రత్త. పడిపోతామేమో, అలలో నిలబడలేక కృంగిపోతామేమో, ఇంత పాపంలో రాజీ పడిపోతామేమో. జాగ్రత్త. ఒకవేళ చూద్దాం,
నేను ఎప్పుడు చూసినట్టు గుర్తు. ఏమంటాడంటే మనమైతే నోవాహు అయితే ఏం చేస్తాడంటే భలే చూస్తే నాకు అది చెప్పలేదు. హే ప్రభు, మనకి ఈ యొక్క టీవీలో మనకి చేతులు, హే ప్రభు ఎడమ ఫస్ట్ ఆడ, రెండో ఆడ, మూడో ఆడ, ముగ్గురు నుంచి మాకు ఇంత చాలు ప్రభు, మాకు ఇంకా అంత పెద్దది అవసరం లేదు ప్రభు, వాడు మాకు ఇంత అవసరం లేదు. ఇంత మేము ముగ్గురు నలుగురు, ఎంతమంది? ముగ్గురు. వారు షేము, హాము, యాపేటు, ముగ్గురు కొడుకు, ముగ్గురు కోడలు, వంట పిల్లలు, 8 మంది వేసుకున్నాం. మాకు ఇంత చాలు ప్రభు అని భలే చూస్తాడు. మా భక్తి జీవితం ఎంతే, మాకెంత చాలు. దేవుడు కోరుకున్న భక్తి చేయాలి, దేవుడు కోరుకున్న ఓడ కట్టాలి. ఆత్మీయ జీవితంలో మన ఇష్టమైన భక్తి కాదు, దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి. ఒకసారి ఆమె చెప్పగలుగుతారా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన భక్తి చేస్తే ఎన్ని శ్రమలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎన్ని కష్టాలు రాని, ఇంత పాపం లోకంలో సైతం దేవుని కొరకు నువ్వు బలంగా జీవించగలుగుతావు. ఆమేన్. దేవుని కొరకు జీవించగలిగితే, ఆత్మీయ జీవితం కట్టుకోగలగాలంటే, ఆత్మీయ జీవితం మన వ్యక్తిగత జీవితంలో దేవునితో ముడిపడి ఉండాలంటే దేవునితో కట్టుకొని దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి. దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి, దేవుడు కోరుకున్న భక్తి చేయాలి. ఊడు కట్టమని వదిలేదు దేవుడు. నువ్వు ఇది చేయాలని మన ఆజ్ఞ ఇచ్చాడు. మనకు ఆజ్ఞలు ఏంటి? 2 ఆజ్ఞలు. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడు యెహోవాను సేవించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. దేవుడు మనకి 2 ప్రధానమైన ఆజ్ఞలు ఇచ్చారు కదా. చేయగలుగుతున్నామా? దేవుని మీద పరిపూర్ణమైన భక్తి చేయగలుగుతున్నామా? పూర్ణాత్మతో దేవుని ఆరాధించగలుగుతున్నామా? చూసిన డ్యాన్స్ ఏదో లోకానుసారంగా బతికిపోతుంది. ఈరోజు నేను కొట్టుకున్నాను యూట్యూబ్లో చూసుకుంటున్నాను. ఆరాధన ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే తప్పే, నీదే అదే విమర్శలే ఎక్కువైపోయినాయి. ఈరోజు ఫేమస్ అవ్వాలంటే ఒక తెట్టే ఫేమస్. ఈరోజు నీకు విమర్శలు కనపడుతుంది, డిబేట్ కనపడుతుంది. డిబేట్ అనేది వీళ్ళకి ప్రధానమైన ఉద్దేశం ఏంటి? దేవుడు నాకు వస్తుందని సిద్ధపడి సంఘాన్ని సిద్ధపరిచాక, సిద్ధపరచవలసిన సంఘాన్ని ఈరోజు ఏదో యూట్యూబ్లో ఫేమస్ అవుతామని పిచ్చి పిచ్చి వాటి మీద పెడతామని, నా ఓడని కట్టుకోవాలని ఉన్నవాళ్ళు ఎవరున్నారు? గర్వైపోతున్నారే, కంటికి కనపట్లేదే. నాకు ఆత్మీయ జీవితాన్ని ఓడని కట్టుకోవాలి, దేవుడితో కట్టుబడాలి, దేవుడికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి, దేవుడు కోరుకున్న భక్తి జీవించాలి. దేవుడు నాకు ఇది ఇచ్చాడు. మీకు విషయం చెప్పంటారు, దేవుడు మీ స్తోమకు వెళితే కోరుతాడు. మీరు 2 గంటలు ప్రార్థించగలుగుతారా? 2 గంటలు కోరుతాడు. కానీ దాంట్లో 1% తగ్గిన దేవుడు ఒప్పుకోడు. ఇది ఆశామాష కాదు. నువ్వు 3 గంటలు చేస్తా పర్వాలేదు, 3 గంటలు చేస్తా, దేవుడు నీకు 2 గంటలు ఇచ్చాడు. నువ్వు ఇంకా కూర్చో 3 గంటలు చేసావు. దేవుడు నీకు ఎంత సామర్థ్యం ఇచ్చాడో అంత చేయాల్సింది. దాంట్లో 1% తక్కువ దేవుడు ఒప్పుకోడు. నిజంగా నీకెంత భక్తి జీవించాడా? నేను ఇది చేయాలని చెప్పాడా? మనకి ఆజ్ఞలు ఇచ్చాడా? ఇది చేయమని మన జీవితాలు కొనసాగుతున్నాయి. ఇది చేయాలని దేవుడు ఇచ్చాడా? దీని కనుక మనం కనుక చేయకపోతే దేవుడు ఒప్పుకోవాలి. ఓడను కట్టుకోవాలా? నీ జీవితం కట్టుకోవాలి, అది దేవుడితోనే కట్టుకోవాలి. మన ఇష్టమైన ఓడ కట్టుకోవడం కాదు, దేవుడు చెప్పిన విధమైన దేవుని చిత్త ప్రకారమైన ఓడ కట్టాలి. ఈరోజు దేవుడి చిత్తం కానీ ఓడ కట్టుకుంటే ఇచ్చేది కాదు. అది దగ్గర సంవత్సరం దాకా 6 నెలలు 7 నెలలు నీళ్ళు అంతే భూమి మీద అంతే ఉన్నాయి. కానీ నోవహు ఓడ మాత్రమే మిగిలినది. నోవహు ఓడ మాత్రమే మిగిలినది. దాన్ని చెప్పమంటున్నాను, అది క్రీస్తుతో కట్టుబడి ఉన్నది. క్రీస్తుతో కట్టుబడి అష్టమాసమైన భక్తి కథ చేయవలసింది, రాజపడిపోయిన జీవితం కథ చేయవలసింది, రాజపడిన భక్తి కథ చేయవలసింది. దేవుని కొరకు దేవుడి చిత్తమైన భక్తి చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏంటంటే మన ఆత్మీయ చిత్తాన్ని మనమే కట్టుకోవాలి. నువ్వు ఓడ సిద్ధం చేసుకో. అదేమనండి, నీ కొరకు ఓడను చేసుకోను, నీ కొరకు ఓడను చేసుకోను. నువ్వు చేసుకో, నువ్వు కట్టు ఓడను.
ఆ రోజున సాధించే వాళ్ళు ఒక్కరు లేరు. ఒక స్కాలర్ ప్రకారం, ఒక బైబిల్ థియాలజీ ప్రకారం 120 సంవత్సరాలు కట్టాడు. 120 సంవత్సరాలు పెట్టి సహకరించిన వాళ్ళు ఒక్కరు లేకుండా, సహకరించే వాళ్ళు ఎవరు లేరు. ఒక పొలం తీసుకొచ్చి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఆ రోజు ఈరోజు నా దేవుడు రాకలు వస్తుంది, దేవుడు రాకలు వస్తుంది. ఆ రోజు నోవాహు ప్రకటించేది ఏంటి? జలప్రళయం రాబోతుంది, భూమి మీదకి మీరందరూ రక్షించబడండి, మారు పొందండి, మారింది, పశ్చాత్తాపడండి అని చెప్పి చెబుతుంది. ఈరోజున దేవుడు రెండో రాకలు వస్తుంది. పరిశుద్ధమైన జీవితం జీవించండి, దేవుడి కొరకు అప్పు చెప్పుకోండి, సిద్ధపడండి, ప్రార్థన చేసుకోండి, ఎడతెగక ప్రార్థన చేసుకోండి. దేవుడు త్వరగా రాబోతున్నాడని ఈరోజు ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం. ప్రతిరోజు వాక్యాలు దేవసేవకులు అదే చూస్తున్నారు, కానీ భక్తి జీవితాన్ని కట్టుకోలేకపోతున్నాం. ఆ రోజు అన్ని 120 సంవత్సరాలు మొత్తుకున్నాడు నోవాహు, జలప్రళయం రాబోతుంది, దయచేసి పశ్చాత్తాపడి మీ పాపాలు ఒప్పుకొని సిద్ధపడి ఉండండి, ఓడలోకి రండి, జలప్రళయం రాబోతుంది. ఆ రోజు వాళ్ళు ఎగతాళి చేశారు. అవును, ఆ రోజు వరకు నీళ్ళంటే ఎవరికి తెలియదు, వర్షం అంటే ఎవరికి తెలియదు. ఎన్ని నీళ్ళు రాబోతున్నాయా? అవునా? కొడుకులకు వచ్చి చెప్పుకుంటారు, మీ నాన్న పిచ్చిపెట్టి నువ్వు చూడండి, ఇంత అమ్మా నేను కష్టమే తక్కువ, మనమైతే చేయలేకపోతుంది. కానీ మనకి జీవితాలు క్రీస్తుతో కట్టబడగలిగితే, క్రీస్తుతో కట్టబడి ఆత్మీయ జీవితాన్ని క్రీస్తుతో కట్టుకోవాలి. మనకు నావడం ఓడను క్రీస్తుతో కట్టుకుంటే ఎన్ని జనప్రయాణం వచ్చినా నీ ఓడను ఏమీ చేయలేవు. చేతి వేసుకొని చెప్పండి, నన్ను ఎవరు ఏమి చేయలేరని, నన్ను ఎవరు ఏమి చేయలేరు. దేవుడితో చెప్పమంటారా? దేవుడు కనుక మీలో ఉండగలిగితే, దేవుడితో మీ ఆత్మీయ జీవితాన్ని కట్టగలిగితే మిమ్మల్ని టచ్ చేయడానికి కూడా దేవుడు పర్మిషన్ కావాలి. ఖచ్చితంగా ఆ రోజు వచ్చింది. ఒక శిల్పకారుడు ఉన్నాడు అనుకోండి, ఉలి తీసుకొని కొడతా ఉంటాడు. ఇప్పుడుతో కొడతాడు తెలుసా, ఒక షేప్ వచ్చేదా కొడతాడు. లేదంటే ఒక కొండ తయారు చేసాడు అనుకోండి, అది తయారైన మొత్తం చిక్కేసి కొడతా ఉంటాడు, కిందకేసి మళ్ళీ చేస్తాడు, మళ్ళీ కలిపేస్తాడు, మళ్ళీ తప్పు వచ్చిందనుకో మళ్ళీ నరికేసి కొడతాడు, దాన్ని తొక్కుతాడు, ఇది చేస్తాడు, ఎక్కువగా చేస్తా. అదొక మంచి షేప్ వచ్చేదా కొడతాడు. మీ జలప్రళయం ఏది వచ్చిందో, జలప్రళయం ఏదైనా రాని, ఎప్పుడు దాకా శ్రమ తెలుసా, ఎప్పుడు దాకా కష్టాలు తెలుసా, సరైన షేప్ ఆత్మీయ జీవితం సరిగ్గా వచ్చేదానికి దాని తప్ప టచ్ చేయడానికి కూడా దేవుడు పర్మిషన్ లేకుండా మిమ్మల్ని టచ్ చేయాలి. ఈరోజు శ్రమల ఇబ్బందులు కష్టపడుతున్నారా? అది మీ ఆత్మీయ జీవితాన్ని సరైన విధంగా చేయడానికి, అనేక మందికి ఉపయోగకరంగా రావడానికి, అనేక మందికి దేవుడు శిల్పకాడు కాదా? ఆత్మీయ జీవితాన్ని కడతా ఉంటాడు. ఎవరు తప్పు వచ్చిందా సరి చేస్తూ ఉంటాడు. అది సరి చేసిన తప్పు ఉందేమో. ఇప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, డబ్బులు క్లీన్ చేస్తా ఉంటే సమ్మగా ఉంది, నొప్పి వచ్చింది, కానీ అది ఎందుకు మన మంచికే. నీకు గైడ్ నీ యొక్క దెబ్బ నయమంటే కదా, వాళ్ళు ఎంత చేసినా, డ్రెస్సింగ్ చేసినా, మేము కుట్లు వేసినా, ఏం చేసినా, అది శ్రమ వచ్చినా కాదు బాధే. కానీ ఎందుకు? మనకు ఆరోగ్యం బాగోటానికి, మనం త్వరగా నయమవటానికి. తెలిసిన శ్రమ వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయా, నష్టపాట్లు వస్తున్నాయా, నాకైతే తెలియదు. కానీ అవి వస్తున్నాయి అంటే మీరు ఇంకా బలంగా ఫిక్స్ అవుతుంది. ధైర్యంగా ఉండండి. ఇంకా దేవుని యొక్క ఉద్దేశంలో ఉంటున్నాడు. శ్రమలు వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా, మిమ్మల్ని సెట్ చేస్తున్నాడు దేవుడు. మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేదు. దేవుడు మిమ్మల్ని సెట్ చేస్తున్నాడు. సరైన ద్రోహం చేస్తాడు. ఇబ్బందిగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, కన్నీరే ఉండొచ్చు, కానీ దేవుడు సెట్ చేస్తున్నాడు, కనబడతాడు. ఒక రోజున మహేంద్ర సింహాసనం మీద కూర్చోబెట్టి మనకు ఒక కిరీటం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కట్టుకోండి ఆత్మీయ జీవితాన్ని దేవునితో కట్టుకోండి. మీకు ఆత్మీయ జీవితాన్ని దేవునితో కట్టుకోండి. ఇంకా 5 నిమిషాలు నాకు సమయం ఉంది, త్వరగా ముగిస్తాను. మొదటి మీకేం చెప్పండి? దేవునితో కట్టుకోవాలి మనకు ఆత్మీయ జీవితాన్ని. 2, దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి. 3 ఏం చెప్పాడంటే, కట్టుకున్నారు కదా దేవునితో, మీరు ఒకసారి చదవండి, 14 వచ్చిన ఒకసారి చదవండి. చితిసారకపు మ్రానుతో మీ కొరకు ఓడను చేసుకోము. అరులు పెట్టి ఆ ఓడను చేసే లోపలను వెలుపలను దానికి కీలుపోయేవారు. ఆ కీలుగా తెలుసా మనకు విశ్వాసం. దేవుడు మన మీద పెట్టిన గుణ లక్షణాలు
ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం కనుక మీకు విశ్వాసం కనుక దేవునితో కట్టబడి విశ్వాసంతో దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకంతో ఉండగలిగితే మీ ఓడిని ఎవరు ఏం చేయలేరా? చూసుకోండి, దేవునికి విశ్వాసం పూసుకొని దేవుని ప్రేమను పట్టుకొని దేవుని ప్రేమను మీకు విశ్వాస ఓడితో నింపుకోండి. దేవుడితో నింపుకోగలిగితే ఎన్ని చాలా ప్రయోజనం కాక. కానీ మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మీ యొక్క ఓడను దేని పాత్రం చేయలేదు. నిలబడి దేవుని కొరకు నిలబడండి. మా బహు దినములు ఎలా ఉన్నాయి, ఈరోజు అలా ఉన్నాయి. తండ్రులారా మనం ప్రతి మనం చెప్పుకుంటున్నాను. నా బహు దినములు ఏ విధంగా ఉన్నాయో, ఈరోజు నా దినాలు ఉన్నాయి. ఏ దేవుడి దాంట్లో కానీ దేవుడు పరీక్షించేటప్పుడు నీతిమంతులుగా ఉన్నాను. అంతమందిలో కూడా నోవహు ఒకటే నీతిమంతులుగా ఉన్నాను. ఈ రోజున ఆయన ఈ యొక్క నిత్య జీవ సంఘం ఆ విధంగా ఉండను గాక. కట్టుకోండి, మీ యొక్క ఆత్మచేతను వారితో కట్టుకోండి. దేవునికి ఇష్టమైన భక్తి చేయండి, దేవుడు కోరుకున్న భక్తి చేయండి. ఏదో రాజపడిపోయిన చేతి చేయకండి, రాజపడిపోయిన భక్తి చేయకండి. మీతో మాట్లాడాలంటే భయం పుట్టాలి, మాట్లాడాలంటే భయం పుట్టాలి. ఇది దేవుడు పెట్టాం, భక్తి చేతన్ని రాజపడిపోకండి. ఏ కార్యక్రమం మాత్రం అదొక్కటి మాత్రం అనుకోకండి. ఏ కార్యక్రమం ఒక్కరోజు పోకపోతే ఏమైంది అనుకోకండి. మీరు శనివారం కూడా అక్కడ రావచ్చు, శుక్రవారం ప్రార్థన శనివారం కూడా అక్కడ రావచ్చు. చివరి అంత్య దినంలో ఏ పూట కాకపోతే ఎక్కడ సమయం దొరికితే, ఎక్కడ వాక్యం దొరికితే, ఎక్కడ ప్రార్థన సమయం దొరికితే అర్థంగా కాలక్షేపం చేస్తాం. కానీ మాటలతో ఫోన్లతో కాలక్షేపం చేస్తాం. కానీ దేవుడు అక్కడ సిద్ధపడలేకపోతున్నాం. నీ ఆటలు పురుగు చావు ఆ లోపలికి వెళ్ళిపోతున్నాం. అప్పుడు భయంకరమైన స్థితి మనకు వచ్చాం. రోషమైన భక్తి చేస్తాం, దేవుడు కోరుకున్న భక్తి చేస్తాం. దేవుడు ఏదైతే కోరుకున్నాడో రాజపడి నుంచి వచ్చి పడతాడు. దేవుని కొరకు బలంగా నిలబడతాడు. మాకు ఈ మధ్య షర్ట్లు కూడా బాగా ప్రభావితం చేస్తుంది. నా కొరకు ఎవరైనా దేవుడు కొడుకుంటే యశ్ అంటాడు, నేను నన్ను ప్రభు నన్ను పంపు, నేను నన్ను పంపు, నేను నన్ను ప్రభు నన్ను పంపు. రోజు నా తీర్మానం చూసుకొని బాధ్యత కూడా బాధ్యత అప్పగించాడు. ఓడ తయారు చేయమని బాధ్యత అప్పగించాడు. రోజు మనకి బాధ్యత కలపడండి. 2 రోజులు మనకి మళ్ళీ పోతే రాదు. ఇంకెప్పుడు సంవత్సరానికి 2 సార్లు ఒకసారి మాత్రమే జరుగుతుంది, లేదా 2-3 సార్లు జరగవచ్చు. సంవత్సరానికి జరుగుతుంది. బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పాడు. నమ్మకం చేస్తాం. ఏ పని చేస్తే రాండి అడగండి, ఫోన్ చేయండి అంటాం. నన్ను ఏం పని ఉంది, ఏమైనా చేసినా ఈ పాంప్లెట్ ఇచ్చి పంచారా, పాంప్లెట్ పంచారా, ఫోన్ చేసి పిలిచారా, మీ కుటుంబం పిలిచారా? మీరు కూర్చుని మన ఉపవాస ప్రార్థన మీరు ఎంతమంది చరిత్ర ఆ కూర్చున్నప్పుడు ఎందుకు చాలా బాగా నస్తుంది. కానీ మీరు ఏం లేదు బాగా నశించిపోతున్నారు. పేరు క్రైస్తవులు, పళ్ళంతా క్రైస్తవులా కదా, అందరు క్రైస్తవులు కదా. చర్చికి వెళ్ళేది ఎంతమంది, బలంగా దేవుడి కొరకు నిలబడింది ఎంతమంది, దేవుడి పరిచయ కొరకు సేవ కొరకు వెళ్తుంది ఎంతమంది. మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. కానీ ఆ మీటింగ్స్ అనేక మందికి ఆశీర్వాదకరండి. అలాంటి వారిని అనేక మందిని పొట్టును కాక. కూర్చొని ప్రార్థించి తిరుగుతాను, నా ప్రదేశం అంతా తిరుగుతూ ఉంటాయి. అనేక మంది పిలుచుకోవడానికి ప్రభు మీరు అలా నడుచుకుంటే వెళ్తున్నాయా, అనేక మంది పిలుచుకున్నారు ప్రభు. తాకయ్య ఆ రోజున నీ వాక్యంతో ప్రభావితం చెప్పి ప్రభు మనకే ఆ బాణం లేకపోతారా, ఆ బాణం ఉంటే ఇలా కూర్చొని కదా. ఈరోజు ప్రతి ఇంటి తిరిగి ఫోన్లు చేసి మా సార్ వాళ్ళ చర్చికి ఏం చేయాలంటే వాళ్ళు సంవత్సరం ఒకసారి మీటింగ్స్ జరుగుతుంది. వాళ్ళ చుట్టాలకి ఏం చెప్పాలంటే మాకు ఇది క్రిస్మస్ కూడా పండగ కాదు, ఇయే మాకు పండగలు, దయచేసి మీరు అందరూ రండి. మన కుటుంబాలకు ఫోన్ చేసి పిలిస్తే అంత బాగుంటుంది. ఒక చక్కటి అవకాశం భావించండి. వాడు స్వార్థాన్ని చెప్పి ఒక చక్కటి అవకాశాన్ని భావించండి. ఎంతకాలం దేవుడు అక్కడ అతి సమీపంగా ఉంది. అసలు నోవాహు ప్రకటించాడు, మీద జనపడం రాబోతుంది, దయచేసి మారు మనసు పశ్చాత్తపడి దేవుని వైపు తిరగనని. రోజున ఆ ప్రకటింపులో పడే వాళ్ళు లేకపోతున్నారు.
ప్రార్థించేయండి. పనిలో నేను అదంటే ఎంతో బాధపడుకునేది. ఇది మన చేయకపోతే కాదు, ఇది మన పని, మన బాధ్యత చేయకపోతే ఇది వాళ్ళ సంఘటన. ఇది మన కుటుంబం, ఇది మందని చేసుకోవటమే తప్ప సాగించే వాళ్ళు ఎవరు ఉండరు మనకి. మీ వంతు మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని మాత్రమే నేను చెప్పట్లేదు, దయచేసి అపార్థం చేసుకుంటాను. మీ వంతు పని నుంచి అప్పుడే ఆ ప్లేస్ బాగలేదు, దాన్ని బాగు చెప్పి మీకు చెప్పి మాత్రం వదిలేదు కదా. వస్తున్నారు కదా, అన్న వాళ్ళు వస్తున్నారు, మీ వంతు మీరు చెప్పి. ఆ రోజున అనేక మంది దేవుని చేత ఆత్మలు రక్షింపబడాలి, అనేక మంది దేవుని చేత తాకుపడాలి. ఆ రోజున అనేక మంది దేవుని చేత చేరాలి, అందరూ దేవుని యొక్క ఆత్మతో నింపబడాలి. మీటింగ్స్ అయితే ఆశీర్వాదం భారభరితంగా ఉండండి. భారభరితంగా హృదయం తెలుపుకోండి. కూర్చోండి. 2 రోజులైనా ఉన్నాయా? లేవు. రేపు ఒక్కరోజే కూర్చోండి. రాత్రి అయినా కూర్చోండి, రాత్రి అంతా కూర్చోండి. లేదా నాకు చెప్పండి, నేను వస్తా రేట ఉంటాను. కూర్చొని అయినందుకు కూర్చొని ప్రార్థన చేస్తాం. రాత్రి ఒక్కటే మనం జరిగించేది ఒక్కటే తీర్మానం చేసుకోండి. జరిగేది 2 రోజులు. ఆ రోజులో కూడా దేవుని మనం కనుక ప్రార్థించకపోతే జజ్రాన్ని నెహమ్యా ఏమంటాడు తెలుసు? ఎజ్రా ఏమంటాడు తెలుసా? మా తప్పు ప్రభు చేసిన ఎజ్రా ఏం తప్పు చేయలేదు, ఏం పాపం చేయలేదు. జనులందరూ పాపంతో నిండుకున్నారు, జనులందరూ తమ లోకంతో ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన తెలుసా? మా తప్పు ప్రభు, మా లోకం ప్రభు. ఈ రోజున మన ప్రార్థన ఏమో తెలుసా? మా రామూరు గ్రామంతో పాపంతో నిండిపోయింది ప్రభు, వారిని రక్షించి అని చెప్తాం కాదు. అయ్యా మా లోకం ప్రభు, మా తప్పు. ఈ రోజున వారు రాకపోవడం కారణం మనం కాదా? ఇది మాకు చెప్తాం, మేము ఏం సందేహించాం. ఈరోజు మనం చూసి ఎంతమంది వస్తున్నారు ప్రార్థనకి? మనం చూసి ఎంతమంది వస్తున్నారు? ఒకే గ్రామంలో ఉంటున్నారు, ఒకే పనిలో ఉంటారు. మనం చూసి ఎంతమంది వస్తున్నారు? భక్తి జీవితం ఎంతగా కాపాడగలుగుతున్నాం, సాక్షి ఎంతగా కాపాడగలుగుతున్నాం. ఎక్కువనండి నువ్వు బ్యాప్టిస్ట్ దయచేసి నా సమయం అయిపోయింది. ఒక విషయం, 3 విషయాలు ఈరోజు సంభాషించాను. 1, మేము ఓడలు క్రీస్తుతో కట్టుకోండి. 2, దేవునికి ఇష్టమైన భక్తి చేయండి. 3, విశ్వాసం అని కీలుతో పూసుకొని నేను జీవితాన్ని దేవుని ప్రేమతో పూసుకొని భక్తి జీవితం క్రీస్తుతో కట్టగలిగితే తెలపడండి. వచ్చిన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. విశ్వాసంతో ఉండండి, దేవుని కొరకు నిలబడండి. దేవుడు శిల్పకారుడు. ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు శిల్పకారుడు. మీకు శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, మీకు సరైన మార్పులను చెప్తున్నాడు. లోపడండి, దేవుని గురించి ఆ భార్య పరిచయం ఒక్కసారి హృదయంలో ఉంచుకొని భారంగా ఉండండి. మీ వంతుని సహాయం చేయండి, ప్రార్థించండి. అటు కృప దేవుడు అందరికీ దయచేయండి. కాక మా సరే నేను తీర్మానం చేసుకుంటున్నాను.